కేవలం ఎలా మాట్లాడాలి ఒక కంటెంట్ అంటే మీరు వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ లేకపోతే వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ ఎలా చెప్పాలంటే ఉదాహరణకు మనం ఏం చేస్తాం కావాలని ఒక ముళ్ళును తొక్కుతామా తొక్కం రోడ్డు మీద అనుకోకుండా అది కుచ్చుతుంది. అలాగే ఓ ముళ్ళు కావాలని మనకు కుచ్చుతుందా కుచ్చదు, ఆడ కూడా పడేస్తే అది కుచ్చుతుంది, అంతే కదా. అయితే మనం కూడా ఏం చేస్తామంటే మనం ఒక ఊహ కానీ ఒక అనుభూతి ఆలోచనలు మనలో మనం కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, అవి ఫాంటసీలు చేస్తూ నవ్వుకోవడము సంతోషపడము ఉత్సాహపడడం ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇది ఏంటిదంటే మనకు మనం ఊహిస్తాం అన్నట్టు. అంటే మనము ఇప్పుడు ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనతో మాట్లాడినట్టు మనమే ఊహిస్తాం. అదే ఆమెకు మనం బహుమతి ఇచ్చినట్టు, ఆమెను యాక్సెస్ చేసినట్టు, మనము ఎగిరి గంతేసినట్టు, ఆమెకు కిస్ పెట్టినట్టు, రెండు మనమే, ఆమె హ్యాపీగా ఫీల్ అయినట్టు రెండు మనమే చేసుకొని మూడో వ్యక్తిగా మళ్ళీ మనమే అనుభూతి పొందుతూ ఉంటాం. ఒక ప్రేక్షకులాగా మనమే మూడు అనుభూతులు పొందుతూ ఉంటాం. అంటే గొప్పగా, అంటే గర్ల్ ఫ్రెండ్ మనం కిస్ పెట్టినట్టు, ఆమె మనం యాక్సెస్ చేసినట్టు ఇలా ఊహించుకుంటూ మూడో వ్యక్తిగా అది కూడా మనమే అవుతాం. అయ్యి గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతాం. అంటే పెద్ద లవర్ బాయ్ అని, అమ్మాయి నాకు కిస్ ఇచ్చిందని, నేను లవ్లో పడ్డానని, అమ్మాయి నన్ను పొగిడిందని, ఆ అమ్మాయికి నేను గిఫ్ట్ ఇచ్చానని, కిస్ ఇచ్చానని, అమ్మాయిని ఎత్తుకున్నాను, ముద్దు పెట్టానని ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం. మూడో వ్యక్తిగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్టు. అయితే ఒక కంటెంట్ తయారు చేయాలన్నా ఇలాగే చేస్తుంటారు చాలామంది. ఓకే, ఇలా ఫాంటసీకి పోయి ఇలా అనుభవం పొందుతూ ఉంటారంటూ. రెండు పాత్రలు తనే అయ్యి మూడో వ్యక్తిగా తను అనుభూతి చెందుతూ ఆ విధంగా ఆర్టికల్స్ రాయడము, ఒక విషయాన్ని చెప్పడము చేస్తూ ఉంటారు. ఒక కంటెంట్ గురించి మాట్లాడడం కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇలా కాకుండా అయితే ఇలా చేస్తూ ఉంటే మన పక్కడు కూడా మనం చూసి అనుకరిస్తాడు. మనం ఎలా అయితే చేస్తున్నామో వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే మన పక్కనే ఉంటారు కదా. మన అనుభూతి, మన ఆలోచనలు, మన అనుభవాలు, మన మాటలు, మన అనుభవం, మన మనసులోని అనుభవం అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళు అట్లనే చేస్తూ ఉంటారు. మనం రాసినట్టు వాళ్ళ కవితలు రాయడం, వాళ్ళ ఆర్టికల్స్ రాయడము, మనం మాట్లాడడము చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మూడు వ్యక్తులు మనమే అయినాం కదా. గర్ల్ ఫ్రెండ్ మనమే అయినాము, ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడము, ఆ కిస్ పెట్టడము అన్నీ మనమే చేస్తున్నాము. ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యడము, ఆమె సిగ్గుపడము, మనకు ఆ అమ్మాయి ముద్దు పెట్టడము మనమే అవుతున్నాము. ఈ రెండింటికి ప్రేక్షకుడిగా మళ్ళీ మనమే ఫీల్ అవుతున్నాం. అంటే మనం గొప్ప కార్యం చేసినట్టు మూడో వ్యక్తిగా మనమే ఫీల్ అవుతున్నాం. కానీ ఒక ప్రేక్షకుల్లాగా మనం ఒక ఘనకార్యం చేసిన వ్యక్తిలాగా, మనల్ని ఒక గొప్ప వ్యక్తిలాగా ఫీల్ అవుతున్నాం. మూడు మనం అవుతున్నాం కదా. ఇలా అన్నట్టు ఈ మూడు అవుతాం కదా. వీటిని పక్కోడు ఎలా అయితే అనుకరిస్తాడో అలా మళ్ళీ మనము అనుకరించి ఒక మిమిక్రీ చేసి ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలి మళ్ళీ మనల్ని. చూసారా, అట్లా అన్నమాట. అంటే నాలుగో వ్యక్తి కూడా మనమే వేయాలి కావాలి. ఈ అనుభవాన్ని, అనుభూతిని, ఆలోచనలను మనం ఒక మిమిక్రీ లాగా చేస్తూ ఉండాలి. ఓకే, మిమిక్రీ ద్వారా పక్కడు మనల్ని కాపీ చేసి మనల్ని అనుకరించి వాడెట్లా చెప్తాడో, ఇప్పుడు సినిమా పాటలు మనం పాడతాం చూసినామో అట్లా మన అనుభవం, మన ఆలోచన, మన మాట ఎలా అయితే వస్తుందో పక్కోళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు మనమే చేయాలి. అంటే మూడు క్యారెక్టర్లు మనమే ఉంటాయి కదా. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ నువ్వే, లవర్ నువ్వే, ఆమె కిస్ ఇస్తే నువ్వు పొంగిపోతున్నావు, ఆ అమ్మాయి నీకు నవ్వుతే నువ్వు పొంగిపోతున్నావు. ఇలా మళ్ళీ మూడో వ్యక్తిగా నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక అనుభవాన్ని పొందుతున్నావు కదా. లవర్ బాయ్ నువ్వే, గర్ల్ ఫ్రెండ్ నువ్వే, ఆమెకు ప్రపోజ్ చేస్తే సంతోషపడేది నువ్వే మూడో వ్యక్తిగా. ఇప్పుడు ఈ మూడో వ్యక్తిగా దీన్ని మళ్ళీ నువ్వు నాలుగో వ్యక్తిగా చేయాలంటే జనం ముందు ఒక మిమిక్రీ లాగా అనుకరించి మళ్ళీ నాలుగో వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉండాలి. ఇలా కంటెంట్ చెప్పాలి. మీరు వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ ఈ విధంగా చెప్పండి. మీకు సులభతరం అవుతుంది, ఈజీగా చెప్పగలుగుతారు. కంటెంట్ని అంటే మీరు వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూసి కానీ లేదా వేరే ఆర్టికల్స్ చదివి కానీ ఒక కంటెంట్ని మీరు ఎలా కెమెరా ఉందో చెప్పాలంటే ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి గాయమైంది. అప్పుడు ఏం చేసిండు, అతను సైకిల్ తొక్కుంటూ పోతూ మధ్యలో ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు ఆకుతో తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత, మైల్ దూరం పోయిన తర్వాత ఆ గాయం పూర్తిగా మానిపోయింది. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆకు ఇవేవో తేవడం వల్ల అవన్నీ కలిసి మెడిసిన్ అయినాయి. అవి ఆ గాయం పూర్తిగా మానిపోయేలా చేశాయి. చూసారా, మెడిసిన్ అట్లయింది. అయితే అప్పుడు అతను ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దెబ్బ తాకించుకొని అవి ఏ ఆకులతో తుడుచుకున్నాడో అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ తుడుచుకుంటూ అలాగే పోయిండు. పోతే ఉంది మళ్ళీ గాయం మాయమైంది. మొదటిదేమో నేచురల్గా చేసిండు, రెండవది కృత్రిమంగా చేసిండు కదా. ఇలా మీరు వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ వేరే ఆర్టికల్స్ చదివి కానీ దాన్ని నేచురల్గా చెప్పడం అనేది, మాట్లాడడం అనేది చేస్తారు కదా. దాన్ని మళ్ళీ ఇలా కృత్రిమంగా చేయండి. ఓకే, అంటే మిమిక్రీ చేయండి, అనుకరించండి. మనం వేరే వాళ్ళు అనుకరిస్తాం. చిరంజీవిని, నాగార్జునను, వెంకటేష్ను, లేదా మన కోపం వచ్చినప్పుడు పక్కింటి మన శత్రువును వెటకారం చేస్తున్నా, హేళన చేస్తున్నా, ఇట్లా అవమానిస్తున్నా చేస్తాం కదా. అలాగే ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుకరించండి. మీరు తెలియకుండా జెన్యున్గా మాట్లాడతారు కదా, దాన్ని ఇప్పుడు కృత్రిమంగా అలాగే మిమిక్రీ చేసి అనుకరించండి. కంటెంట్ చెప్పండి.
ఓకే, చెప్తే జనం చూస్తారు, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే కంటెంట్ని ఎలా చెప్పాలి, చెప్పే విధానం అనేది ఎలా ఉండాలంటే ఉత్సాహభరితంగా. అంటే పక్కింటోడు పెళ్లి చేసుకుంటే మనకేమొస్తుంది, పక్కింటోడు ఫంక్షన్ చేసుకుంటే మనకేమొస్తుంది, పక్కింటి ఎవడో పార్టీకి వస్తే మనకేమొస్తుంది, మనం సంబరం చేసుకొని మనం ఉత్సాహంగా ఎగురుడింది, వాడు ఎవడో మనకు తెలియదు, వాడు మన దగ్గరకు కూడా రానిస్తున్నాడు, మనల్ని అవుటర్గానే చూస్తున్నాడు. అయినా మనం వాళ్ళ సొంత వ్యక్తిలాగా మనకేదో మన సొంత విషయంలాగా ఎగురుతామా? పక్కింటోడు ఫంక్షన్ చేసుకుంటే మనకేమొస్తుంది, వాడు ఫంక్షన్ చేసుకుని వాడు భోజనాలు చేసుకుంటూ వాళ్ళు తింటా ఉంటే నువ్వు ఎగురేది, నేను మాట వరుస కూడా పిలవరు, నిన్ను అసలు దగ్గర కూడా రానియరు, నువ్వెవరో తెలియదు వాళ్ళకు, వాడు కూడా నీకు తెలియదు. నిన్ను సొంత వ్యక్తిలాగా ఎగురుతా అంటే ఏమనుకుంటారు, పిచ్చోడు అనుకుంటారు కదా. అట్లా అంట. అలాగే ఇప్పుడు చిన్న పిల్లల్ని ఆడిపిస్తాం, నవ్విస్తాం, ఆడిపిస్తాం. కానీ పెద్దోడిని ఆడిపిస్తామా? పెద్దోడిని కూడా ఆడిపిస్తే ఎలా ఉంటుంది, వీడేదో నన్ను ఆడిపిస్తాడు, పిచ్చోడా వీడు అనుకుంటారు కదా. ఇలా అన్నట్టు ఒక కంటెంట్ని ఉత్సాహంగా ఉన్నదానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆసక్తితో, ఉత్సాహంగా నవ్వుతూ, అవసరం లేని నవ్వు, అవసరం లేకున్నా రెట్టింపుగా నవ్వండి, అవసరం లేకున్నా ఉత్సాహంగా చెప్పండి, అవసరం లేకున్నా ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పండి, వాళ్ళకి ఇంట్రెస్ట్గా చెప్పండి, పట్టి పట్టి చెప్పండి, ఎక్కడ నొయ్యకుండా నచ్చకుండా బాధపడకుండా నవ్వుతూ, ఎక్స్ట్రా నవ్వుతూ వాళ్ళకి ఇలా అలరిస్తూ చెప్పండి. దీనివల్ల వానికి ఏమొస్తుంది, వాడు మనకు పైసలు ఇవ్వలేదు, మనకి కిరాయి ఇవ్వలేదు, మనకి ఏది రాదు, అయినా ఎందుకు చెప్తాను, వాడు వింటాడు కదా, అయినా కూడా వట్టిగానే మనకు వాడు డబ్బులు ఇస్తలేడు, మనకు ఒక పైసా రాదు, అయినా ఇలా చెప్పాలంటూ. ఇలా చెప్తే వాడు టైంపాస్కైనా వింటాడు, వీడు ఇందో ఇట్లా చెప్తాడు అని. అట్లా చెప్తేనే చివరి దాకా చూస్తారు వీడియో. కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఒక మహిళ మన దగ్గరకు వచ్చింది, చాలా అందంగా ఉంది, స్మార్ట్గా స్టైల్గా అందంగా ఉంది, ఎర్రగా బుర్రగా మంచిగా ఉంది, మనతో మాట్లాడుతుంది, క్లోజ్గా మాట్లాడుతుంటే ఏం చేస్తాం, అబ్బా హీరోయిన్ పక్కకు వస్తే హీరో ఇట్లా చేస్తాడుగా, హీరోయిన్ ప్రపోజ్ చేసినట్టు వీళ్ళు ఫీల్ అవుతుంది, అయ్యో అబ్బా హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది, నాకు హీరోయిన్ నచ్చుట లవర్ వచ్చింది అని పండుగ లాంటి ఫీలింగ్ వచ్చి ఎగురుతూ దొంగతూ పోజులు కొడుతూ రకరకాలుగా నవ్వుతూ ఆమెకి ఏమేమో తినిపిస్తున్నాడు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇటు వెళ్దాం రా, అటు వెళ్దాం రండి, ఇటు వెళ్దాం రండి, గర్ల్ ఫ్రెండ్ లాగా ఎగురుతూ, చిన్నపిల్లలాగా ఎగురుతూ, ఉత్సాహంగా ఫీల్ అవుతూ అలా చేస్తున్నాడు బాగా. అందరూ అబ్బా వీనికి లవర్ ఉన్నట్టున్నది, లవర్ బాయ్ అనుకుంటున్నారు, వీని గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారు, అలా చేస్తున్నాడు, వీని చేస్తాడు అలా ఉత్సాహంగా గర్ల్ ఫ్రెండ్ అనుకొని అలా చేస్తున్నాడు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టు చేస్తున్నాడు. కానీ ఈడ పోతే లాస్ట్గా అమ్మాయి చెప్పింది, థ్యాంక్ యూ అన్నయ్య, మీకు దగ్గర ఏదో అలా అవసరం కోసం వచ్చాను అన్నయ్య అని చెప్పింది. అప్పుడు అప్సెట్ అయింది. కానీ ఇప్పుడు ఎలా అయితే వాడు ఉత్సాహంగా చెప్పిండో అలా మీరు కెమెరా ముందు చెప్పాలంట ఒక విషయాన్ని, అలా సంతోషంగా, రెట్టింపు ఆసక్తి కలిగేలాగా, రెట్టింపు ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా, ఎక్కడ నచ్చకుండా, ఎక్కడ బాధ కలగకుండా, ఇబ్బంది కలగకుండా, ఎలా వాళ్ళు ఇబ్బంది ఫీల్ కానీ కంఠస్వరంతో సున్నితంగా నవ్వుతూ, తొలుతూ, ఉత్సాహంగా వాళ్ళకు వేడుక చేస్తూ ఇలా చెప్పాలన్నమాట. ఇంత చేస్తే వాడు మనకి ఇచ్చేది ఏం లేదు, మనం పొందేది ఏం లేదు, అయినా మనం చెప్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు వాడు, టైంపాస్కి చూస్తున్నట్టుగా. ఓకే, టైంపాస్కి ఏందని వాడు మేము చెప్పే కంటెంట్తో పాటు నీ వీడియోని చివరి దాకా చూస్తాడు అన్నట్టుగా. నువ్వే సలం పెట్టినట్టు నవ్వుతూ, రెట్టింపు సంఖ్యతో నవ్వుతూ ఉంటే ఏం చేస్తావు చెప్పు. నవ్వుతూ, తుల్లుతూ, ఎగిరిపడుతూ, మర్యాదగా మాట్లాడుతూ, ఎక్కడ నచ్చకుండా, ఎక్కడ బాధపడకుండా రిక్వెస్ట్ చేస్తూ ఎగురుతుంటే నీదే ఎనర్జీ పోతుంది కదా, వాడు ఊరికే చూస్తున్నట్టు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒళ్ళు పడతాను, బాగా కాలు దొక్కుతాను, ఒక పైసా లేదు, నువ్వు తీసుకోదు, అయినా ఒళ్ళు పడితే వానికి లాభమే కానీ నష్టమైతే లేదు, కానీ లాభం ఉన్నది, పైసా కూడా ఇచ్చింది లేదు, నువ్వు తీసుకున్నది, అయినా ఒళ్ళు పడతా అంటే వాడు పట్టుమంటాడు కానీ వద్దు అని తిడతాడా. అలా మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా, రెట్టింపు సంఖ్యలో నవ్వుతూ ఆడియన్స్కి చెప్తే చివరి దాకా చూస్తారంటూ ఊరికేనే. వాళ్ళకి లాభం ఉంటుంది, నష్టం ఉండదు, నీకు పెట్టేదే ఉండదు, నువ్వు తీసుకునేదే ఉండదు, కాబట్టి చూస్తారంట చివరి దాకా అట్లా వీడియో.